హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. మనకైతే ఒక కామెంట్ వచ్చిందండి. అన్న సిపిపి, సిడిఐ, ఎన్సిసి, ఎంఎస్పి రిజర్వేషన్స్ ఉన్నాయి కదా! అవి జోనల్ వైజ్‌గా ఇస్తారా? లేదా స్టేట్ వైజ్ ఇస్తారా? జోనల్ వైజ్ ఇస్తారా? స్టేట్ వైజ్ ఇస్తారా? ప్రతి క్యాస్ట్ పోస్టులు అనేవి ఉంటాయి. ప్రతి క్యాస్ట్‌లో పోస్టులు అనేవి ఉంటాయి కదా! అందులోంచి ఇస్తారా? లేకపోతే ఏంటి? ఈట్లి గురించి ఒక వీడియో అయితే చేయండి బ్రదర్. చేయండి బ్రదర్. చాలామంది నా ఫ్రెండ్స్ అడిగినారు. చాలామంది మా ఫ్రెండ్స్ అయితే అడిగారు అని చెప్పేసి మనకైతే ఒక కామెంట్ వచ్చింది. సో నేనైతే ఆ కామెంట్‌కి రిప్లై ఇచ్చాను. తప్పకుండా తమ్ముడు దాని గురించి అయితే ఒక క్లారిటీ వీడియో అయితే చేస్తానని చెప్పేసి అన్నాననమాట. సో దాని గురించి ఈరోజైతే వీడియో చేయబోతున్నాం. ఫస్ట్ టైం మీరు గాక మన ఛానల్‌ని చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ముఖ్యంగా పోలీస్ లాంటి ఉద్యోగాల భర్తీలో పోలీస్ రిక్రూట్మెంట్ లాంటి ఉద్యోగాల భర్తీలో స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ అంటాం వీటిని. స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ఎలా అమలు చేస్తారనే దానిపై చాలామందికి కొంచెం గందరగోళం అయితే ఉంటుందండి. గందరగోళం అయితే ఉంటుంది. దీని మీద కొంచెం మీకు అర్థమయ్యే విధంగా కొంచెం స్పష్టంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రధాన విషయం ఏంటంటే హారిజెంటల్ రిజర్వేషన్ అనే దాని గురించి మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక ప్రతి కులం నుండి స్పెషల్ పోస్టులు అనేవి ఎలా ఇస్తారో మన రాష్ట్రానికి సంబంధించి ఏ విధానాన్ని అమలు చేస్తున్నారో కొన్ని విషయాలు అయితే మనం చూద్దాం అనమాట. ఎవరి కులం అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి కానీ ఇంకా ఓసీ అభ్యర్థులకు కానీ వీళ్ళందరికీ ఏ విధంగా పోస్టులు అనేవి ఇస్తారో కొంచెం మనం స్పష్టంగా తెలుసుకుందాం. సో మన రాష్ట్రంలో అయితే రెండు రకాల రిజర్వేషన్లు అనేవి ఉంటాయండి. 2 టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేవి అమలు చేయడం జరుగుతుందన్నమాట. ఒకటి వర్టికల్ రిజర్వేషన్ అని చెప్పేసి అంటారు. వర్టికల్ రిజర్వేషన్. ఈ వర్టికల్ రిజర్వేషన్స్ అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాలు ఏదైతే మనకి ఈ కోటాల కింద ఇస్తారో ఓసీ అభ్యర్థులకు ఏ విధంగా ఇస్తారు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఎన్ని ఇస్తారో, బీసీ అభ్యర్థులకు ఎన్ని ఇస్తారో, ఎస్సీ అభ్యర్థులకు ఎన్ని ఇస్తారో, ఎస్టీ కోటాలో ఎన్ని ఉంటాయో మీకు తెలుసు. బీసీకి 27 అని చెప్పేసి, ఎస్సీకి ఒక 15 అని, ఎస్టీకి ఒక 7 పోస్టులని, ఓపెన్ కేటగిరీలో ఒక 50 పోస్టులు ఉంటే అందులో 10% ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఇస్తారనేటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దీనిని వర్టికల్ రిజర్వేషన్ అని చెప్పేసి అనడం జరుగుతుంది అనమాట. ఇంకా హారిజెంటల్ రిజర్వేషన్స్ అంటే హారిజెంటల్ రిజర్వేషన్స్ అంటే మహిళలు కానీ, ఎన్సిసి కానీ, ఎంఎస్పి ఇంకా ఏదైతే ఉన్నాయో అటువంటి అనమాట. ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, సిపిపి కానీ, సిడిఐ కానీ ఇటువంటి మొదలైనటువంటి అన్ని రకాల రిజర్వేషన్స్ని హారిజెంటల్ రిజర్వేషన్స్ అని చెప్పేసి అనడం జరుగుతుంది అనమాట. వర్టికల్ రిజర్వేషన్స్, హారిజెంటల్ రిజర్వేషన్స్ ఈ విధంగా 2 రకాలుగా చెప్పడం జరిగిందనమాట. ఇక స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హారిజెంటల్ పద్ధతిలోనే అమలు చేస్తారు. హారిజెంటల్ పద్ధతిలోనే అంటే మహిళలకు కానీ, ఎన్సిసి కానీ, సిపిపి కానీ, ఎంఎస్పి కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, సిడిఐ కానీ, ఎంఈ కానీ ఇటువంటివన్నీ కూడా ఈ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్లన్నీ హారిజెంటల్ పద్ధతిలోనే అమలు చేస్తారన్నమాట. అంటే అంటే స్పెషల్ కేటగిరీ కోసం ప్రత్యేకంగా కొత్త పోస్టులు అయితే సృష్టించరు. కొత్తవి అయితే ఏమి సృష్టించరు. ఏవైతే ఉన్న పోస్టులు ఉన్నాయో ఆయా కులాల కోటాలోనే ఈ హారిజెంటల్ని భర్తీ చేయడం జరుగుతుంది. ఏదైతే క్యాస్ట్ వైజ్ పోస్టులు ఉన్నాయో వాటిలోనే భర్తీ చేయడం జరుగుతుంది. కానీ మళ్ళీ వీరికంటూ మళ్ళీ ఒక ప్రత్యేకంగా కోట అనేది 100లోంచి తీయటాలు అటువంటివి ఏమీ ఉండవన్నమాట. అటువంటివి ఏమీ ఉండవు. అది కూడా మనం చూడండి. ఒక ఉదాహరణ చూద్దాం. అయితే ఒక ఉద్యోగ ప్రకటనలో ఏదైనా ఒక ఉద్యోగం ప్రకటనలో మొత్తం 100 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి. అందులో ఎన్సిసికి 2% రిజర్వేషన్స్ పోస్టులు ఉందనుకున్నాం. ఎన్సీసీకి 100 పోస్టులో ఎన్సీసీకి ఒక 2% పోస్టులు ఉన్నాయనుకుంటే ఎన్సీసీ కేటగిరీలో అత్యధిక మార్కులు వచ్చినటువంటి ఇద్దరిని ఎంపిక చేస్తారు. అది ఏ క్యాస్ట్ నుంచి అయినా అవ్వచ్చు. ఇద్దరిని ఎన్సీసీ కేటగిరీలో అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ ఇద్దరిలో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ అనుకుంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం కాబట్టి ఒకరు బీసీ క్యాండిడేట్ అనుకోవాలి, ఒకరు ఎస్సీ క్యాండిడేట్ అని అనుకున్నట్లయితే అప్పుడు వారు ఎంపికైనటువంటి ఆ 2 పోస్టులను వారి కులాల కోట ఏదైతే ఉందో బీసీ కోట కానీ ఇప్పుడు బీసీబీ అనుకున్నాం అనుకోండి, బీసీబీ కోట నుంచి అదేవిధంగా ఎస్సీ కోట నుండి భర్తీ చేస్తున్నట్లు లెక్కిస్తారు. ఒకవేళ ఆ స్పెషల్ కేటగిరీ అభ్యర్థికి ఓపెన్ కేటగిరీలో ఓసీలో ఉద్యోగం సాధించేంత మార్కులు వచ్చాయనుకోండి, బాగా ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి,
ఉంటే వారిని ఓసీ కోటా కిందే పరిగణిస్తారు. ఓసీలో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో 40 పోస్టులు ఓసీలో ఉంటాయి కదా! ఆ 40 పోస్టుల్లో చూపించడం అనేది జరుగుతది. అప్పుడు వారి కులానికి చెందినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో బీసీ వాళ్ళు బీసీకి, ఎస్సీ వాళ్ళకి ఎస్సీకి ఏదైతే కోటా ఉందో వాళ్ళ కోటా అనేది వాళ్ళకే అలాగే ఉంటది. సో, ఈయన్ని ఎక్కువ మార్కులు ఓసీ కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి ఈ ఓసీ పోస్టులయితే లెక్కించడం జరుగుతదనమాట. సో, ఈ విధానం ప్రతి కులానికి కేటాయించిన మొత్తం పోస్టుల శాతం వర్టికల్ రిజర్వేషన్స్ ఎక్కడ తగ్గకుండా చూసుకుంటారన్నమాట ఆ విధంగా. ఇవి స్టేట్ వైడా, జోనల్ వైజా లేదా డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటాయా? ఇది డౌట్ ఇప్పుడు. అదైతే అర్థమైందనుకుంటాను. అవైతే మాక్సిమము బీసీ వాళ్ళుంటే బీసీ వాళ్ళ దగ్గర తీస్తారో, లేదు ఎస్సీ వాళ్ళనుకో ఎస్సీ రిజర్వేషన్ నుంచి తీస్తారో, వర్టికల్ రిజర్వేషన్‌లో చూపిస్తారో, లేదు ఓసీ వాళ్ళకి వచ్చినన్ని మార్కులు వచ్చాయనుకోండి, ఆ ఓసీ 40 పోస్టుల్లోనే చూపిస్తారో, ఈ వర్టికల్ రిజర్వేషన్స్ అనేవి అలాగే ఉంటాయి. ఓకేనా? ఇక ఇవి స్టేట్ వైడ్ ఉంటాయా? లేకపోతే జోన్ వైజ్ ఉంటాయా? డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటాయా? అనే క్వెషను తమ్ముడు అడిగాడనమాట. ఇక స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అనేది ఆ స్టేటు, జోనల్ లేదా డిస్ట్రిక్ట్ అనేది ఉద్యోగ స్థాయి కేడర్‌ని బట్టి ఆధారపడి ఉంటది. ప్రభుత్వ ఉద్యోగాలు 3 కేడర్లుగా విభజిస్తారన్నమాట. 3 క్యాడర్స్ ఉంటాయి. ఒకటి జిల్లా స్థాయి పోస్టులు, జోనల్ స్థాయి పోస్టులు, జిల్లా స్థాయి పోస్టులు అనేవి ఉంటాయి కొన్ని పోస్టులు. కొన్నేమో జోనల్ వైజ్ ఉంటాయి. కొన్నేమో స్టేట్ వైడ్ పోస్టులు కూడా ఉంటాయి. ఉదాహరణకి సివిల్ కానిస్టేబుల్, వీఆర్ఓ, జూనియర్ అసిస్టెంట్లు ఇవన్నీ కూడా జిల్లా స్థాయి పోస్టులు అన్నమాట. జిల్లా స్థాయి పోస్టుల కింద ఏ పోస్టులు వస్తాయని మనం చూస్తే ఉదాహరణకి సివిల్ కానిస్టేబుల్ కానీ, అంటే కానిస్టేబుల్ అన్నీ కూడా సివిల్ కానిస్టేబుల్ మళ్ళీ ఏఆర్ఓ, ఏపీఎస్పీ అవి ఏఆర్ కూడా జిల్లా వైజే వస్తుంది. ఓకేనా? వీఆర్ఓ, జూనియర్ అసిస్టెంట్ ఈ విధంగా. సో, ఇక్కడ చూసుకుంటే రిజర్వేషన్స్ జిల్లాలో ఒక యూనిట్‌గా తీసుకొని లెక్కిస్తారన్నమాట. జిల్లాలో ఉన్న మొత్తం ఖాళీలను ఎంత శాతం స్పెషల్ కేటగిరీ ఇవ్వాలో లెక్క కట్టి ఆ జిల్లా స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక జోనల్ అనుకుంటే మనం జోనల్ కూడా చూద్దాం చూడండి. జోనల్‌కి ఏ పోస్టులు వస్తాయంటే ఉదాహరణకి సబ్ ఇన్స్పెక్టర్ అనే పోస్ట్ ఉంది ఎస్ఐ, ఏఆర్ కానిస్టేబుల్స్ జోనల్, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇటువంటి పోస్టులు జోనల్ వైజ్ ఉంటాయి. ఏఆర్ కూడా డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ అండి. ఏఆర్ కూడా డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు ఇప్పుడు. ఏఆర్, ఆర్ఎస్ఏ లాంటి పోస్టు జోనల్ వైజ్ పోస్ట్ అనమాట. ఓకేనా? ఇక్కడ రిజర్వేషన్స్ జోన్ లేదా మల్టీ జోన్ ఆధారంగా లెక్కిస్తారో ఆ జిల్లా పరిధిలో జిల్లాల అభ్యర్థులందరూ ఆ జోన్లు ఏదైతే ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా లెక్కించడం జరుగుతుంది. ఇక రాష్ట్ర స్థాయి పోస్టులు ఉన్నాయి. ఉదాహరణకి గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ విధానం వీటికి రిజర్వేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే యూనిట్‌గా తీసుకుని లెక్కిస్తారన్నమాట. ఇంకా స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కాక మనం చూసుకుంటే స్పెషల్ కేటగిరీ గురించి ముఖ్యంగా పోలీస్ యూనిఫామ్ ఉద్యోగాల్లో ఈ కింది కేటగిరీలు ఎక్కువగా కనిపిస్తుంటాయండి. ఒకటి సిపిపి అంటాం, చిల్డ్రన్ పోలీస్ పర్సన్స్, సర్వీస్లో ఉన్న పోలీస్ సిబ్బంది పిల్లలకైతే కోటా అయితే ఇస్తారో. అదేవిధంగా సిడిఏ అంటాం, అంటే చిల్డ్రన్ ఆఫ్ డిసీజ్డ్ అండ్ ఇన్కాపబిలిటీ పోలీస్ పర్సనల్స్ అంట, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారు లేదా శాశ్వతంగా వైకల్యం పొందిన పోలీస్ సిబ్బంది కోటా అని చెప్పేసి అని దీనిని చెప్పొచ్చు అనమాట. దీనిని ఆ విధంగా చెప్పొచ్చు. ఇది స్పెషల్ కేటగిరీకి సంబంధించింది అనమాట. ప్రాణాలు ఇంకా ఎంఎస్పీ అంటే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ లేదా రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించినటువంటి క్రీడాకారులకు సంబంధించినటువంటి కోటలు అనమాట. ఇవి వాళ్ళు క్యాండిడేట్స్ ఉన్నారనుకో వారి క్యాస్ట్లో కూడా చూపించవచ్చు, లేదా ఓపెన్లో వచ్చాయనుకోండి. ఒకవేళ ఓపెన్కి ఎన్ని మార్కులు ఉన్నాయో అన్ని మార్కులు వస్తే ఓపెన్లో కూడా చూపించడం జరుగుతుంది అని చెప్పేసి నేను ముందు చెప్పాను మీకు. అదేవిధంగా ఎన్సీసీ అంటే మీకు తెలిసిందే కదా, నేషనల్ క్రెడిట్ కార్ప్ అని చెప్పేసి అంటారు. ఎన్సీసీ బి లేదా ఎన్సీసీఏ ఉన్న వారికి ఇచ్చే ప్రాధాన్యత. ముఖ్యంగా ఇందులో నేను చెప్పాను ఎన్సీసీ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసే రిటైర్ అయిన వారికి ఇచ్చేటువంటి కోటాలు ఇటువంటి అనమాట స్పెషల్ కేటగిరీ. సాధారణంగా ఈ విధంగా అయితే ఉంటాయండి. రిజర్వేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. టోటల్ పోస్టులు 100 ఉన్నాయనుకో, ఆ 100 పోస్టుల్లో బీసీ వాళ్ళకి ఇన్ని పోస్టులని, ఎస్సీ వాళ్ళకి ఇన్ని పోస్టులని, ఎస్టీ వాళ్ళకి ఇన్నని, ఈడబ్ల్యూసీకి ఇన్నని, ఓపెన్ కోటాకి ఇన్నని చెప్పేసి కేటాయిస్తారన్నమాట. ఈ కేటాయించిన తర్వాత ఇందులోనే దానిని వర్టికల్ రిజర్వేషన్స్ అని చెప్పేసి అంటారో, క్యాస్ట్ వైజ్ ఇచ్చే వాటిని. తర్వాత అందులోనే ఏదైతే క్యాస్ట్ వైజ్ ఇస్తారో అందులోనే కొందరు చూపిస్తారు. దాన్ని హారిజెంటల్ రిజర్వేషన్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, హారిజెంటల్ రిజర్వేషన్లో ఒక 15 పోస్టులు ఉన్నాయి. ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు. ఈ ఎస్సీ క్యాండిడేట్కి ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ ఉందో అన్ని కటాప్ ఉందో, ఎస్సీ పోస్టులకు సంబంధించి కటాప్ ఉందనుకో, అందులో ఎన్సీసీ ఉందనుకో, లేదు సిపిపి ఉందనుకో, అందులో చూపించడం జరుగుతుంది. లేదు ఎక్కువ మార్కులు వచ్చాయి అనుకోండి, ఒక 140, 150, 150, 160 అలాగ వచ్చాయి అనుకోండి, అప్పుడు
ఓపెన్‌లో చూపించడం జరుగుతదనమాట. ఈ విధంగా రిజర్వేషన్‌లు అనేవి అమలు చేయడం జరుగుతది. 2 టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ అని చెప్పి నేను చెప్పాను. ఒకటి వర్టికల్ రిజర్వేషన్ అంటారని చెప్పేసి అన్నాను. ఈ వర్టికల్‌లో ఏమొస్తాయో చెప్పాను నేను. ఓసీ‌లకి గాని, ఈడబ్ల్యూఎస్‌కి గాని, బీసీకి గాని, ఎస్సీకి గాని, ఎస్టీకి గాని కేటాయించే రిజర్వేషన్ అన్నిటిని కూడా వర్టికల్ రిజర్వేషన్ అని చెప్పేసి అంటారు. అదేవిధంగా మహిళలు, మహిళా కోటాలో ఉన్న మహిళలకు గాని, సీపీపీ గాని ఇటువంటివి ఉంటాయి కదండీ! సీపీపీ, ఎన్‌సీసీ, సీడీఐ ఇటువంటి కోటాలన్నీ కూడా వీటన్నిటిని కూడా హారిజంటల్ అని చెప్పేసి అంటారు. ఈ 15 పోస్టులు ఎస్సీలకు ఉన్నాయి కదా! ఒకవేళ అందులో ఎవరన్నా ఎస్సీ కటాఫ్ ఎంత ఉందో అంతే వచ్చిందనుకోండి. అప్పుడు వీళ్ళకున్న కోటాను బట్టి ఫస్ట్ ప్రియారిటీ అనేది వాళ్ళకివ్వడం జరుగుద్దనమాట. ఇది రిజర్వేషన్‌కి సంబంధించి ఒక క్లారిటీ వీడియో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకైతే అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇందులోనే నేను ఒక వీడియో అయితే చేశాను చూడండి. ఒక్కోసారి ఓపెన్ కటాఫ్ కంటే ఎన్‌సీసీ కటాఫ్ ఎక్కువ ఉంటదని, ఎన్‌సీసీ కటాఫ్ కంటే ఒక్కొక్కసారేమో ఓపెన్ కటాఫ్ ఎక్కువ ఉంటదని చెప్పేసి ఎందుకు అలాగ ఉంటదో కొంచెం క్లారిటీ ఇచ్చినటువంటి వీడియోస్ అయితే మీకున్నాయి. అక్కడికెళ్ళి మీరు కొంచెం చూసుకోవచ్చు. ఓకేనా? థాంక్ యూ.